అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎదురు చూస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పుష్ప 2 నుంచి గ్లిమ్స్, టీజర్ సాంగ్స్ రిలీజ్ చేయగా 17వ తేదీన ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని, 7 నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహిస్తామని మూవీ యూనిట్ ఇటీవలే తెలిపింది. తాజాగా రష్మిక మందన పుష్ప 2 సినిమాపై అప్డేట్ ఇస్తూ అంచనాలను పెంచారు. పుష్ప 2 సినిమాకు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. తన డబ్బింగ్ ఫోటోలను షేర్ చేస్తూ పుష్ప షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 సెకండ్ హాఫ్ డబ్బింగ్ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ దానికి మించి ఉంటుంది. నాకు మాటలు రావట్లేదు. మీరు అదిరిపోయే అనుభూతిని పొందబోతున్నారు. సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నానని రాసుకొచ్చారు. ప్రజెంట్ అందరి దృష్టి ట్రైలర్పై పడింది. ఎప్పుడెప్పుడు వస్తుందా, కాస్తంత స్టోరీ అయినా తెలిసిపోతుందని వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవల మేకర్స్ నవంబర్ 17న పాట్నాలో గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప ది రైజ్ మూవీ సమంత ఐటెం సాంగ్ చేశారు. ఊ అంటావా మామ అంటూ సమంత దేశవ్యాప్తంగా అప్పట్లో ఊపేశారు. దాంతో పుష్ప 2 కోసం మరింత క్రేజ్ ఉన్న హీరోయిన్తో ఐటెం సాంగ్ చేయించాలని దర్శకుడు సుకుమార్ తొలుత ఆశించారంట. బాలీవుడ్ హీరోయిన్ అయితే హిందీలోనూ సినిమాకి బజ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్లో కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన తర్వాత పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరుని చిత్ర యూనిట్ అప్పట్లో ఫైనల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ రెమ్యునరేషన్ విషయంలో శ్రద్ధా కపూర్ వెనక్కి తగ్గలేదని తెలుస్తుంది. దాంతో శ్రీలీలకు ఛాన్స్ వచ్చింది. శ్రీలీల 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు ఈ సాంగ్ కోసం రెమ్యునరేషన్గా తీసుకున్నట్టు సమాచారం. వారం రోజులు ఈ పాటని చిత్రీకరించారని టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.